2026 ఫైనల్స్ బోత్ గుజరాత్ టైటాన్స్ అండ్ ఆర్సీబీ వాళ్ళు సెకండ్ టైటిల్ కోసం రెండు టీంలు పోటీ పడుతున్నాయి. క్లాష్ చాలా ఇదిగా బాగుంటుంది. సో ఈ ప్రస్తుతం అయిన మ్యాచ్ ఇప్పుడు అహ్మదాబాద్లో జరుగుతుంది. సో మామూలుగా చూస్తే అట్లయితే రెండు టీమ్స్ చూస్తే బోత్ ఆర్సీబీ మా గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ మొత్తం ఈ సీజన్ మొత్తము టాప్ 2గా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. మొన్న క్వాలిఫైర్ మ్యాచ్లో ఆర్సీబీ, మొన్న మన రాజస్థాన్ రాయల్స్తో మన గుజరాత్ టైటాన్స్ గెలిచి ఫైనల్స్లో ఆడబోతున్నారు. రెండు టీమ్స్ చూస్తే ఫెంటాస్టిక్గానే ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు మన ఆర్సీబీలో చూసుకుంటే వాళ్ళ ఎప్పుడు ఎవర్ గ్రీన్ విరాట్ కోహ్లీ మంచి శుభారంభాన్ని ఇస్తున్నారు, ఫాలోడ్ బై దేవదత్ పట్టికల్. తర్వాత వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బాగుంది. భువనేశ్వర్ కుమార్ వీళ్ళంతా వస్తున్నారు. అట్ ద సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ బ్లిస్టరింగ్ నాక్ ఆడాడు. 33 బాల్స్లో 90 రన్స్ కొట్టడం అంటే అది ఫైనల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితిలో చాలా మంచి నాక్. సో అదేవిధంగా చూస్తే గుజరాత్ టైటాన్స్ కూడా ఏం తక్కువగా లేదు. గుజరాత్ టైటాన్స్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ మొహమ్మద్ సిరాజ్ కానీ, మధ్యలో వచ్చే జాసన్ హోల్డర్ కానీ బౌలింగ్ చాలా బాగా చేస్తున్నారు. స్పిన్లో కూడా చూస్తే రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళంతా బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా బ్యాటింగ్ చూస్తే వాళ్ళు టాప్ త్రీ వాళ్ళది ఫెంటాస్టిక్ బ్యాటింగ్ ఉంది. వాళ్ళ టాప్ ఓపెనర్స్ కానీ, లాస్ట్ మ్యాచ్ వాళ్ళ కెప్టెన్ కానీ శుభన్ గిల్ కానీ చాలా బాగా ఆడాడు. ఎట్లయినా చూస్తే క్రికెట్ లవర్స్కి ఇది ఒక చాలా మంచి ఫైనల్స్. రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ టీము. కాకపోతే మనకు విరాట్ కోహ్లీ కొంచెం మనకు అందరికి ఇది కాబట్టి ఆర్సీబీ గెలవాలనేసి మేమంతా కోరుకుంటున్నాం. టిమ్ డేవిడ్ చాలా బీభత్సంగా ఆడతాడనేది మా ప్రిడిక్షన్. టిమ్ డేవిడ్ ఆర్సీబీ నుంచి వచ్చి మ్యాచ్ విన్ అయ్యే విధంగా ఆడతాడనేది మా ప్రిడిక్షన్. సో డెఫినెట్గా టిమ్ డేవిడ్ ఈరోజు మేజర్ రోల్ ప్లే చేసి ఆర్సీబీని విన్ చేయించారు. గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ అన్నిటికన్నా ఈ సీజన్ 2026లో ఐపీఎల్ ప్రతి ఒక్క మ్యాచ్ హోరాహోరీగా జరిగినాయి. సూపర్ లీగ్స్ తర్వాత సూపర్ 4లో వచ్చిన తర్వాత మనకు ఆర్సీబీ మంచి స్టార్ట్తో మనకు 250+ కొట్టి టాప్ 1లోని తన ప్లేస్ని తన కైవసం చేసుకొని మనకు స్టార్టింగ్లో విరాట్ కోహ్లీ కానివ్వండి, అదేవిధంగా కెప్టెన్ రజిత్ పటిదార్ కానీ వీళ్ళంతా చాలా అద్భుతంగా ఆడించి ఫైనల్స్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళు ఏదైతే మనకు మొదటి స్థానం ఉంది అది అట్లే కైవసం చేసుకుని వాళ్ళు ఫైనల్స్ వరకు చేరినారు. సెకండ్ క్వాలిఫైలో జీటీ అద్భుతంగా ఆడి మనకు కెప్టెన్ శుభ్మాన్ గిల్, సాయి సుందర్ కూడా అద్భుతంగా రాణించినారు. బౌలర్స్ విషయంలో ఎత్తుకుంటే మనకు సిరాజ్ రాణించి అద్భుతంగా ఫస్ట్ స్పెల్ బాగా వేశాడు సిరాజ్. మనకు రషీద్ స్పిన్నర్లో ఎత్తుకుంటే రషీద్ కూడా బాగా వేశాడు. ఈ మ్యాచ్లో నా ఫేవరెట్గానే కాకుండా మన ఇండియా వైజ్ కూడా ఈ మ్యాచ్ అద్భుతంగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైనల్స్ అద్భుతంగా రాణించాలి. నా ఫేవరెట్గా ఆర్సీబీకి నేను ఆర్సీబీ విన్నర్స్ అవ్వాలనుకుంటున్నాను. ఐపీఎల్ 2026 యాక్చువల్లీ రెండు టీములు గుజరాత్ టైటన్స్ అండ్ ఆర్సీబీ చాలా బాగా ఆడుతున్నాయి. టాప్ 2లో నిల్చున్నాయి ఇప్పటికి. నిన్న మ్యాచ్ చూసుకున్న గుజరాత్ టైటన్స్ చాలా బాగా హోరాహోరీగా ఆడాయి. ఈ రెండు టీములకు కూడాను మనకి సెకండ్ కప్ కోసం చాలా ట్రై చేస్తూ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ బోత్ టీమ్స్. ఆర్సీబీ ఫ్యాన్గా సో ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆర్సీబీ. ఐపీఎల్ 2026లో టాప్ 2గా వచ్చిన రెండు జట్లు ఆర్సీబీ ఆర్ జీటీ తో హోరాహోరీగా సాగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నా ఫేవరెట్గా జీటీ గెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే కన్సిస్టెన్సీగా ప్లేయర్స్ వస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ జీటీ. బోత్ టీమ్స్ కూడా ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఆర్సీబీ చూస్తామంటే అసలు స్టార్టింగ్ నుండి కూడా మొత్తం ఫామ్లో ఉంది. కానీ జీటీ పరంగా చూస్తే వాళ్ళు లాస్ట్లో ఓపెనర్స్ 3 మంది చాలా వరకు రానిచ్చారు. నేను సండే చేసి ఆల్వేస్ సపోర్ట్. ఈసారి గుజరాత్ కప్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ జీటీ.